శాంతి 11th డిసెంబర్ 2023 మురళీ సారము. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు అందరికీ జీవన్ముక్తిని ఇచ్చే మంత్రమును తెలియజేసే సద్గురువు పిల్లలైన గురువులు. మీరు ఈశ్వరుని గురించి ఎప్పుడూ అసత్యమును చెప్పలేరు. ప్రశ్న: క్షణంలో జీవన్ముక్తిని పొందేందుకు విధి మరియు దాని గాయనము ఏమిటి? జవాబు: క్షణంలో జీవన్ముక్తిని పొందేందుకు ప్రవృత్తిలో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా అవ్వండి. కేవలం ఈ అంతిమ జన్మలో పవిత్రత యొక్క ప్రతిజ్ఞను చేసినట్లయితే జీవన్ముక్తి లభిస్తుంది. ఈ విషయంలోనే జనక మహారాజు ఉదాహరణ మహిమ చేయబడింది. తాను గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఒక్క క్షణంలో ప్రతిజ్ఞ ఆధారంపై జీవన్ముక్తిని పొందారు. గీతము: ఈ సమయము వెళ్ళిపోతుంది. ఓం శాంతి. అందరికీ క్షణంలో జీవన్ముక్తిని ఇచ్చేందుకు బాబా వస్తారు. సర్వుల సద్గతి దాత, జీవన్ముక్తి దాత ఒక్కరేనన్న గాయనం కూడా ఉంది. ఒక్క క్షణంలో జీవన్ముక్తి అని ఎందుకంటారు? జనక మహారాజు ఉదాహరణ ఉంది కదా. తనకు జనక మహారాజు అన్న పేరు ఉంది, కానీ భవిష్యత్తులో తానే జనకునిగా అవుతాడు. జనకునికి ఒక్క క్షణంలో జీవన్ముక్తి లభించింది అని అంటారు, కానీ జీవన్ముక్తి అని సత్యత్రేతాయుగాల్లో అంటారు. గురువులు చెవిలో మంత్రమును చెబుతారు, దానిని వశీకరణ మంత్రము అని అంటారు. వారందరూ మంత్రాలు ఇస్తారు, కావున మీకు మహామంత్రము జీవన్ముక్తి మంత్రము లభిస్తుంది. ఈ మంత్రమును ఎవరు ఇస్తారు? బ్రహ్మకుమారి కుమారులు. వారికి ఆ మంత్రము ఎక్కడి నుండి లభిస్తుంది? ఆ సద్గురువు నుండి లభించింది. సర్వోత్తముడు ఒక్క తండ్రియే. ఆ తరువాత పిల్లలైన మీరు కూడా సర్వోత్తమంగా అవుతారు. వారిలో సర్వోత్తమ గురువులు ఉంటారు. సద్గురుని పిల్లలైన మీరు కూడా గురువులే. గీతను వినిపించే వారిని కూడా గురువు అని అంటారు కదా. నెంబర్ వారీగా అయితే ఉంటారు. మీరు కూడా సత్యమును వినిపించే గురువులు. మీరు ఎప్పుడూ ఈశ్వరుని గురించి అసత్యమును చెప్పలేరు. మేము ఎప్పుడూ వికారాల్లోకి వెళ్ళము అని ప్రతిజ్ఞ చేయండి అని మీరు మొట్టమొదట పవిత్రత గురించి అర్థం చేయిస్తారు. అబద్ధం చెప్పకుండా ఉండడం మొదలైనవి సామాన్యమైనటువంటి విషయాలు. అబద్ధమైతే అనేకుల నుండి వెలువడుతూ ఉంటుంది, కానీ ఇక్కడ ఆ విషయం లేదు. ఇక్కడ పవిత్ర విషయం ఉంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ మేము కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉంటాము అని ఈ అంతిమ జన్మలో మనం బాబాతో ప్రతిజ్ఞ చేశాము. కావున ఇక్కడ ఇది పవిత్రంగా ఉండేటువంటి విషయము. ఇది చాలా ఉన్నతమైనటువంటి లక్ష్యము. అది జరగజాలదు అని అంటారు, కానీ ఎందుకు జరగదు అని మీరంటారు. కమలపుష్ప సమానంగా ఉండడము అన్న విషయము గాయనం కూడా ఉంది. ఈ ఉదాహరణ శాస్త్రాల్లో కూడా వ్రాయబడి ఉంది. తప్పకుండా తండ్రియే ఇటువంటి శిక్షణను ఇస్తారు. భగవాను వాచ లేక బ్రాహ్మణ ఉవాచ అని ఉంది. భగవంతుడు అందరికీ వినిపించరు, బ్రాహ్మణ పిల్లలే వింటారు. ఈ విషయాన్ని మీరు అందరికీ అర్థం చేయించాలి. పవిత్రత విషయమే ముఖ్యమైనది. జనకునిలా కమలపుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి. అదే జనకుడు మళ్ళీ అనుజనకునికిగా అయ్యాడు. రాధ అనురాధగా అవుతుంది కదా. ఎవరికైనా నారాయణ అన్న పేరు ఉంటే భవిష్యత్తులో అనునారాయణుడిగా అవుతారు కదా. ఇది ఖచ్చితమైనటువంటి విషయము. కావున ఎవరు వచ్చినా వారికి అర్థం చేయించవలసి ఉంటుంది. క్షణంలో జీవన్ముక్తి అని అయితే వినే ఉంటారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఉన్నత పదవిని పొందవచ్చు. మేము అనుభవంతో చెబుతున్నాము, కేవలం కథలు చెప్పడం లేదు. భగవాను వాచ ఉంది. భగవంతుడు అందరికీ తండ్రి అన్న ముఖ్యమైనటువంటి విషయాన్ని అర్థం చేయించాలి. తప్పకుండా తానే జీవన్ముక్తి దాత కూడా. ఇది ప్రవృత్తి మార్గము. సన్యాసులది నివృత్తి మార్గము. వారు ఎప్పుడూ రాజయోగం నేర్పించలేరు. వారు ఇల్లు వాకిళ్లను వదిలి పారిపోయేవారే.
వారు ఈ జ్ఞానమును ఇవ్వజాలరు. ఇది రాజయోగము. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి. సత్యయుగంలో భారతదేశము పవిత్ర ప్రవృత్తి మార్గము. అది నిర్వికారి ప్రపంచము. రాజ్యంలో స్త్రీ పురుషులు ఇరువురు కావాలి. కావున మేము అనుభవజ్ఞులము అని అర్థం చేయించవలసి ఉంటుంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉండవచ్చు. పవిత్రంగా అయ్యి బాబా ద్వారా పవిత్ర ప్రపంచానికి అధిపతులుగా అవుతామని మనకు తెలుసు. పవిత్ర ప్రవృత్తి మార్గము ఉండేది. ఇప్పుడైతే అపవిత్ర ప్రవృత్తి మార్గముగా ఉంది. ఈ ప్రపంచమే భ్రష్టాచారి ప్రపంచం. ఇంకా సత్యయుగం శ్రేష్టాచారి ప్రపంచంగా ఉంది. రావణుడు భ్రష్టాచారిగా చేస్తాడు, మరి రాముడు శ్రేష్టాచారిగా చేస్తారు. అర్ధకల్పం రావణ రాజ్యం కొనసాగుతుంది. భ్రష్టాచారి ప్రపంచంలో భక్తి మార్గం ఉంటుంది. అక్కడ దాన పుణ్యాదులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ భ్రష్టాచారము ఉంది. మనుషులు ఎంతగా భక్తి దాన పుణ్యాదులు చేస్తూ ఉంటారో అంతగా వారికి భగవంతుడు లభిస్తాడు అని భావిస్తారు. భగవంతుడిని భక్తి చేస్తారు. మీరు వచ్చి మమ్మల్ని శ్రేష్ఠుడిగా తయారు చేయండి అని అంటారు. భారతదేశం శ్రేష్టాచారిగా ఉండేది. ఇప్పుడు అలా లేదు. భ్రష్టాచారులే శ్రేష్టాచారులుగా అవుతారు. భారతదేశపు కొత్త రచనను గురించి, కథను గురించి ఎవ్వరికీ తెలియదు. చిత్రాల ద్వారా బాగా అర్థం చేయించవచ్చు. అటువంటి చిత్రాలను తయారు చేయవలసి ఉంటుంది. ప్రతి సెంటర్లోనూ ప్రదర్శనీ చిత్రాలు ఉండాలి. మా వద్ద చిత్రాలు లేవు అని వ్రాస్తే ఇవి తయారు చేసి అందరికీ పంపించినట్లయితే అందరి వద్ద ప్రదర్శని ఉంటుంది అని బాబా డైరెక్షన్ ఇస్తారు. ఈ చిత్రాలు చాలా అర్థసహితంగా ఉన్నాయి. మేము బాబా పిల్లలము అన్నది మొట్టమొదట బుద్ధిలోకి రావాలి. భగవంతుడు స్వర్గాన్ని రచిస్తారు. నరకాన్ని రచించేది రావణుడు. గోళముపై 10 శిరస్సుల రావణుణ్ణి చిత్రాన్ని తయారు చేయండి. స్వర్గగోళముపై చతుర్భుజ చిత్రాన్ని పెట్టండి. ఇది రామరాజ్యము, అది రావణ రాజ్యము అని కూడా వ్రాయవచ్చు. ఈ సమయంలో రావణుడు సర్వవ్యాపిగా ఉన్నారు. అక్కడ రాముడు సర్వవ్యాపి అని అనైతే మనం అనలేము. ఆత్మ పరమాత్మ ఎంతో కాలం దూరంగా ఉన్నారు. సద్గురువు మధ్యవర్తిగా లభించడంతో సుందరమైన మిలనము జరిపారు అని అంటారు. మరి తప్పకుండా తాను వస్తారు కదా. ఈ లెక్కను గురించి ఎవ్వరికీ తెలియదు. మొట్టమొదట దేవతల ఆత్మలు వేరయ్యాయి. ఈ జ్ఞానమును ఎవరికైనా అర్థం చేయించాలి. ఆత్మలకు తండ్రి అయితే ఉన్నారు కదా. ఇప్పుడు హే ఆత్మల్లారా, మీ పరంపిత పరమాత్మ కర్తవ్యముల గురించి తెలియచేయండి. మీకు తెలియదా? తండ్రి కర్తవ్యముల గురించి తెలియని పిల్లలు ఎవరు ఉండరు కదా. మీకు ఈ జన్మలను గురించి తెలియదు, నేను అర్థం చేయిస్తాను అని బాబా అంటారు. మొట్టమొదట దేవతలు ఇన్ని జన్మలు తీసుకుంటారు. మరి ఇతర ధర్మాల వారు ఎన్ని జన్మలు తీసుకుంటారో లెక్క వేయండి. ఎక్కువలో ఎక్కువ ఇన్ని జన్మలు తీసుకుంటారు అని చెప్పవలసి ఉంటుంది. వృక్షం వృద్ధి పొందుతూ ఉంటుంది. మొట్టమొదట దేవతలు ఉండేవారు. మరి వారే 84 జన్మలు తీసుకుంటారు. ఇది భారతదేశ జ్ఞానం ఉంది. ప్రాచీన భారతదేశ జ్ఞానమును ఎవరు ఇచ్చారు? దానిని భగవంతుడే ఇచ్చారు. జ్ఞానసాగరుడు తండ్రి అయిన భగవంతుడే కదా. బ్రహ్మను కూడా నాలెడ్జ్ఫుల్ అని అనరు. అలాగే కృష్ణుణ్ణి కూడా అనరు. కృష్ణుడి మహిమయే వేరు. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి చాలా స్పష్టమైన జ్ఞానము. అందరి భగవంతుడు ఒక్క నిరాకార పరంపిత పరమాత్మయే. తాను రచయిత, కృష్ణుడు రచన. ఉన్నతోన్నతుడైన భగవంతుడు ఒక్కరే కదా. తనను సర్వవ్యాపి అని అనరు. భారతదేశంలో ఉన్నతోన్నతుడు ప్రెసిడెంట్, ఆ తర్వాత నెంబర్ వారీగా ఇతరులు వస్తారు. అందరి కర్తవ్యాలను గురించి తెలియజేస్తారు. అంతేకాని అందరూ ఒక్కరే అని అనరు కదా. ప్రతి ఆత్మకు అవినాశి పాత్ర లభించింది. దీనిని నిరూపించాలి. పరస్పరం యోచించి సేవా ప్లాన్స్ని తయారు చేయాలి. కానీ ఎవరి లైన్ అయితే క్లియర్గా ఉంటుందో వారు చేయగలరు.
ఎవరి లైన్ క్లియర్గా ఉండదో, ఎవరికైతే వికారాలు ఉంటాయో, ఎవరైతే నామరూపాల్లో చిక్కుకుని ఉంటారో వారిచే ఈ పని జరగదు. ఇందులో లైన్ చాలా క్లియర్గా ఉండాలి. ఏ లైన్? బుద్ధి లైన్. రిజల్ట్ అయితే అంతిమంలోనే వెలువడుతుంది. ఇప్పుడైతే అందరూ నెంబర్ వారీగా ఉన్నారు. వ్యాస భగవానుడు శాస్త్రాలను తయారు చేశారు అని అంటారు. వ్యాసుడైతే భగవంతుడు కారు. నిజానికి ధర్మశాస్త్రాలు 4. భారతదేశ ధర్మశాస్త్రంను మాతాపిత అయిన ఒక్క గీతయే. వారసత్వం వారి నుండి లభిస్తుంది. తల్లి ద్వారా తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. గీతామాతకు రచయిత తండ్రియే. గీత ద్వారానే తండ్రి ప్రాచీన సహజ రాజయోగ జ్ఞానముని ఇచ్చారు. గీత భారతఖండపు శాస్త్రము. ఆ తరువాత ఇస్లాముల ధర్మశాస్త్రము ఇస్లాములది, బౌద్ధులది, క్రైస్తవులది. ఎవరిది వారిది. గీత అయితే అందరికీ మాతాపిత వంటిది. మిగిలిన శాస్త్రాలు పిల్లల వంటివి. అవి తర్వాత వెలువడతాయి. ఇన్ని వేదోపనిషత్తులు మొదలైనవన్నీ ఏ ధర్మానికి చెందినవి? బాబా అడుగుతూ ఉన్నారు పిల్లలు, మరి ఇన్ని వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ ఏ ధర్మానికి చెందినవి? వీటిని ఎవరు ఉచ్చరించారు? ఇది తెలుసుకోవాలి. వాటి ద్వారా ఏ ధర్మం వెలువడింది? ఏ ధర్మము లేదు. గీత ఖండితమైనదని మొట్టమొదట నిరూపించాలి. తండ్రికి బదులుగా పిల్లల పేరును వాడారు. అందరి జీవిత చరిత్రలు వేరువేరు. సర్వధర్మాలను పరిత్యజించి నన్నొక్కడినే స్మృతి చేయండి అని బాబా అంటారు. మీరు అశరీరులుగా అవ్వండి, నన్ను స్మృతి చేయండి అని పరమాత్మ ఆత్మలకు చెబుతారు. అశరీరి అయిన బాబాయే ఇది చెప్పగలరు. సన్యాసులు చెప్పలేరు. ఇవి గీతలోని పదాలు. అశరీరి భవ అని అన్ని ధర్మాల వారికి చెబుతారు. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది. దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలు పరిత్యజించి నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీరు నా వద్దకు వచ్చేస్తారు అని అందరికీ మంత్రము లభిస్తుంది. ముక్తి తర్వాత జీవన్ముక్తి తప్పకుండా ఉంటుంది. ముక్తి మీదగా జీవన్ముక్తి పదవి లభిస్తుంది. ఎవరు వచ్చినా వారంతా సతో రజో తమో గుణాలను దాటుతారు. ఎంత బాగా అర్థం చేయించడం జరుగుతుంది. కానీ పిల్లలు ఒక చెవి నుండి విని ఇంకొక చెవి నుండి వదిలేస్తారు. నిజానికి ఇది చాలా సహజము. మీరు అన్ని చోట్ల ప్రదర్శన చేయండి. ఇది వార్తాపత్రికల్లో కూడా వేయవచ్చు. ఇందులో మీరు ఖర్చు చేయవచ్చు. దీని ద్వారా అందరూ వినగలుగుతారు. వార్తాపత్రికల్లో తప్పకుండా వేయాలి. పిల్లలకు ఎంతో నష ఉండాలి. ఇంకా చాలా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి గురించి గోపగోపికలను అడగండి అని అంటారు కదా. వీరు గోపీ వల్లభుని గోపగోపికలు అన్న గాయనం కూడా ఉంది. ఎవరా గోపగోపికలు? మనమే. గోపగోపికలు సత్యయుగంలోనూ ఉండరు, కలియుగంలోనూ ఉండరు. మరి ఎక్కడ ఉంటారు? ఈ సంగమయుగంలో. అక్కడ లక్ష్మీదేవి, రాధాదేవిలు ఉంటారు. గోపీ వల్లభుని పిల్లలు, మనుమలు, మనవరాండ్లు, తప్పకుండా తాత కూడా ఉంటారు. తాత, తండ్రి మరియు తల్లి. సంగమయుగంలో ఇది కొత్త రచన. నేను కల్పకల్పము సంగమయుగంలో కొత్త ప్రపంచాన్ని తయారు చేసేందుకు వస్తాను అని బాబా అంటారు. మీరు ఆసురీ సంతానం నుండి ఈశ్వరీయ సంతానంగా అయ్యారు. మీరు మళ్ళీ దైవీ సంతానంగా అవుతారు. ఆ తర్వాత క్షత్రియ, వైశ్య, శూద్ర సంతానంగా 84 జన్మలలో అవుతారు. అలాగే వృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. వృక్షం కూడా పూర్తిగా ఉండాలి. ప్రళయం కూడా జరగదు. భారతదేశం అయితే అవినాశీ ఖండము. భారతదేశ మహిమను చేయాలి. భారతదేశం అన్ని ఖండాల్లోకి శ్రేష్టమైనది. అది ఎప్పుడూ వినాశనం అవ్వదు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते.
మేరా బాబా మీఠా బాబా ప్యారా బాబా శుక్రియా బాబా. రాత్రి క్లాస్ 16th April 1968లో బాబా వినిపించారు. సంగమయుగము ఎప్పుడు ఉంటుంది అన్నది పిల్లలైన మీకు తప్ప ఎవ్వరికీ తెలియదు. ఈ కల్పపు సంగమయుగానికి ఎంతో మహిమ ఉంది. ఈ సమయంలో బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. సత్యయుగం కొరకు తప్పకుండా సంగమయుగం వస్తుంది. అందరూ మనుష్యులే. వారిలో కొందరు కనిష్ఠులు, కొందరు ఉత్తములు ఉన్నారు. మీరు పురుషోత్తములు. మేము కనిష్ఠులము అని వారి ముందు మహిమను గానం చేస్తారు. నేను ఇలా ఉన్నాను అంటూ తమకు తామే చెప్పుకుంటారు. ఇప్పుడు ఈ పురుషోత్తమ సంగమయుగం గురించి బ్రాహ్మణులైన మీకు తప్ప ఇంకెవ్వరికీ కూడా తెలియదు. ఈ విషయం మనుష్యులకు తెలిసే విధంగా ఎలా అడ్వర్టైజ్ చేయాలి అని ఆలోచించండి. సంగమయుగంలో భగవంతుడే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. మనం రాజయోగాన్ని నేర్చుకుంటున్నామని మీకు తెలుసు. ఇది మనుష్యులకు తెలిసేందుకు ఇప్పుడు అటువంటి యుక్తులు ఏమి రచించాలి? అది మెల్లమెల్లగానే జరుగుతుంది. ఇప్పుడు ఇంకా సమయం ఉంది. ఎంతో అయిపోయింది, ఇంకా కొద్దిగానే ఉంది. మనం చెబితే మనుష్యులు త్వరగా పురుషార్థం చేస్తారు. లేకపోతే జ్ఞానం క్షణంలో లభిస్తుంది. దాని ద్వారా మీరు అదే సమయంలో క్షణంలో జీవన్ముక్తిని పొందుతారు. కానీ మీ శిరస్సుపై అర్థకల్పం పాపం ఉంది. అది ఒక్క క్షణంలో తొలగిపోదు కదా, అందుకు సమయం పడుతుంది. ఇప్పుడు ఇంకా సమయం ఉంది. మనం బ్రహ్మకుమారీల వద్దకు అప్పుడే ఎందుకు వెళ్ళాలి అని మనుష్యులు భావిస్తారు. సాహిత్యము ద్వారా తప్పుగా కూడా తీసుకుంటారు. భాగ్యంలో లేకపోతే దాన్ని తప్పుగా స్వీకరిస్తారు. ఇది పురుషోత్తములుగా అయ్యే యుగమని మీరు అర్థం చేసుకున్నారు. వజ్రతుల్యంగా అవుతారు. ఇదైతే గాయనం ఉంది కదా. తర్వాత తక్కువైపోతుంది. స్వర్ణిమ యుగము, వెండి యుగము, ఈ సంగమ యుగము వజ్ర సమానమైనటువంటి యుగము. సత్యయుగము స్వర్ణిమ యుగము, ఇది మీకు తెలుసు. స్వర్గం కన్నా ఈ సంగమము మంచిదని మీకు తెలుసు కదా. ఇది వజ్రతుల్యమైన జన్మ. అమరలోక గాయనం ఉంది కదా, మళ్ళీ అది తగ్గిపోతూ ఉంటుంది. పురుషోత్తమ సంగమ యుగము వజ్ర సమానమైనది. సత్యయుగం బంగారం వంటిది. త్రేతాయుగం వెండి యుగము కూడా. మీరు వ్రాయవచ్చు ఇలా కూడా. సంగమయుగంలోనే మనుష్యుల నుండి దేవతలుగా అవుతామని మీరు అర్థం చేయించవచ్చు. అష్టరత్నాలతో తయారు చేస్తారు కదా, మధ్యలో వజ్రాన్ని ఉంచుతారు. సంగమానికి ఎంతో ప్రఖ్యాతి ఉంటుంది. సంగమయుగము వజ్ర సమానమైనది. వజ్రానికి సంగమయుగంలో విలువ ఉంది. యోగము మొదలైనవి నేర్పిస్తారు. దాన్ని ఆధ్యాత్మిక యోగము అని అంటారు. కానీ ఆత్మికమైన వారు ఒక్క తండ్రియే కదా. ఆత్మిక తండ్రి మరియు ఆత్మిక జ్ఞానము సంగమయుగంలోనే లభిస్తాయి. ఏ మనుష్యుల్లోనైతే దేహ అహంకారము ఉంటుందో వారు అంత త్వరగా ఎలా ఒప్పుకుంటారు? పేదలు మొదలైన వారికి అర్థం చేయించబడుతుంది. సంగమయుగము వజ్ర సమానమైనదని కూడా వ్రాయవలసి ఉంటుంది. దాని ఆయుష్ ఇంత. సత్యయుగము స్వర్ణయుగము, దాని ఆయుష్ కూడా ఇంత అని వ్రాయాలి. శాస్త్రాల్లో కూడా స్వస్తిక్ను చూపిస్తారు. కావున పిల్లలైన మీకు కూడా ఇది గుర్తున్నట్లయితే ఎంతో సంతోషం ఉండాలి. విద్యార్థులకు సంతోషం కలుగుతుంది కదా. విద్యార్థి జీవితము అన్నింటికంటే ఉన్నతమైనటువంటి జీవితం. ఇంకా ఇది సంపాదనకు ఆధారం. ఏది ఈ సంగమయుగం? ఇది మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే పాఠశాల. దేవతలు విశ్వాధిపతులుగా ఉండేవారు. ఇది కూడా మీకు తెలుసు కదా. కావున మీకు అపారమైన సంతోషం ఉండాలి. అతీంద్రియ సుఖమును గురించి గోపీవల్లభుని గోపగోపికలను అడగండి అన్న గాయనం ఉంది కదా. టీచర్ అంతిమం వరకు చదివిస్తారు. కావున వారిని అంతిమం వరకు స్మృతి చేయాలి. భగవంతుడు చదివిస్తారు, అలాగే వారు తమ తోడుగా కూడా తీసుకువెళ్తారు. వారిని ముక్తి ప్రదాత, మార్గదర్శకుడు అని కూడా పిలుస్తారు.
దుఃఖం నుండి విడిపించమని కోరుకుంటారు. సత్యయుగంలో అసలు దుఃఖమే ఉండదు కదా. విశ్వంలో శాంతి ఏర్పడాలి అని అంటారు. అది ఏ యుగమో అన్నది ఎవరికీ తెలియదు. రామరాజ్యము సత్యయుగము, రావణ రాజ్యము కలియుగము, ఇదైతే తెలుసు కదా. పిల్లలు అనుభవమును వినిపించాలి. నా హృదయము అనుభూతిని ఏమని చెప్పను? బేహద్ రాజ్యాధికారాన్ని ఇచ్చే బేహద్ బాబా లభించారు. ఇంకే అనుభవమును వినిపించను? ఆ తర్వాత ఇంకే విషయము లేదు కదా. ఇంతటి సంతోషం ఇంకెక్కడా ఉండదు కదా. ఎవరిపైనైనా అలిగి ఎప్పుడూ ఇంట్లో కూర్చుండిపోకూడదు. అలా చేయడం మీ భాగ్యంతో అలగడమే. చదువుపై అలిగితే ఇంకేం నేర్చుకుంటారు? బాబా బ్రహ్మ ద్వారా చదివించవలసిందే. కావున ఎప్పుడూ పరస్పరం అలగకూడదు. ఇదంతా మాయ. యజ్ఞంలో అసురుల విఘ్నాలైతే కలుగుతాయి కదా. అచ్చా పిల్లలు, గుడ్ నైట్. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, బాబా ఏదైతే వినిపిస్తారో దానిని ఒక చెవితో విని ఇంకొక చెవితో తీసేయకూడదు. జ్ఞానపు నశాలో ఉంటూ అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయాలి. సెకండ్ పాయింట్, అందరికీ క్షణంలో ముక్తి జీవన్ముక్తుల అధికారమును ఇచ్చేందుకు దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలను త్యజించి ఒక్క బాబానే జ్ఞాపకం చేయాలి. ఇదే మహామంత్రమును వినిపించాలి. వరదానము, క్లియర్ బుద్ధి ద్వారా ప్రతి విషయాన్ని పరిశీలించి యథార్థ నిర్ణయము తీసుకునే సఫలతామూర్తిభవ. ఎంతెంతగా బుద్ధి క్లియర్గా ఉంటుందో అంతగా పరిశీలన శక్తి ప్రాప్తిస్తుంది. ఎక్కువగా విషయాలను గురించి ఆలోచించేందుకు బదులుగా ఒక్క బాబా స్మృతిలో ఉండండి. బాబాతో క్లియర్గా ఉన్నట్లయితే ప్రతి విషయాన్ని యథార్థముగా పరిశీలించి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. ఏ సమయంలో ఎటువంటి పరిస్థితిలో సంబంధ సంపర్కములోని వారి మూడ్ను బట్టి అదే సమయంలో అదే విధంగా నడుచుకోవడము, దానిని పరిశీలించి నిర్ణయమును తీసుకోవడము, ఇది కూడా చాలా పెద్ద శక్తి. అది సఫలతామూర్తులుగా తయారు చేస్తుంది. అచ్చా. స్లోగన్, ఎవరైతే ఈ జగత్తు నుండి అంధకారమును తొలగించే వారిగా ఉంటారో, అంధకారములోకి వచ్చేవారిగా ఉండరో, వారే జ్ఞాన సూర్యుడైన బాబాతో పాటు లక్కీ సితారలుగా ఉంటారు. ఈరోజుటి స్వమానం, నేను సఫలతామూర్తి ఆత్మను. ఓం